రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మీరు గమనిస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎట్టున్నాయంటే వాస్తవంగా ఇక్కడ రాజకీయాలు జరగట్లా, అభివృద్ధి జరగట్లా, ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టు అందరికీ అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఒకప్పుడు ఫ్రాక్షనిజం అంటే ఒక గ్రామంలో ఉండేది. ఆధిపత్య పోరు కొరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునేవాళ్ళు. అది దాదాపు మరి గొడవల వరకు, హత్యల వరకు పోయిన దాఖలాలు రాయలసీమలో కానీ పల్నాడులో చూసాం, బాంబు దాడులు కానీ రిగ్గింగ్లు కానీ. కానీ 2024 సంవత్సరం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం, ఫ్రాక్షన్ రాజకీయం మనం ప్రభుత్వ స్థాయిలో చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి బహుశా 1955-56 నుంచి 2024 వరకు సుమారు 69 సంవత్సరాల్లో ప్రభుత్వాలు వచ్చినాయి. పైన ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, గెలిచారు, ఓడారు. ఎక్కడో గ్రామ లెవెల్లో గొడవలు ఉండేవి. కానీ ఇప్పుడు 2024 నుంచి మీరు గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని అనగదొక్కాలి. ప్రతిపక్ష పార్టీలోని సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎవరైనా మాజీ ఎంపీలు, లేదు ఇప్పుడున్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా వాళ్ళని జైళ్ళకు పంపించటం, చివరకు ఐఏఎస్ ఐపీఎస్ని కూడా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అనగదొక్కాలి. ఎట్టుందంటే వాళ్ళకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లేదు జనసేన బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు జనం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, ఎవరూ దానికేమో అడ్డం తగలట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. బాబు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి, ప్రజలకి న్యాయం చేయమని అడుగుతున్నాం. అది చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అడ్డం, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో, సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయింది, అక్కడేమో గ్రాఫ్ పెరిగిపోతుంది, అంతంత మాత్రాన గతంలో వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలుగా ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. వాస్తవంగా మొన్న తెలుగుదేశం అనుబంధ ఛానల్లోనే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే మళ్ళీ తేరుకోవడానికి, పార్టీని నిలబెట్టడానికి 2-3 సంవత్సరాలు పట్టింది. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారికి 1-2 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2-3 నెలల్లోనే బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు ప్రభుత్వం మీద అని. ఇవన్నీ గమనించి ఎలాగన్నా అనగదొక్కాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని, కార్యకర్తల్ని భయపెట్టాలనే కోణంతో అక్రమ కేసులు. ఈరోజు లిక్కర్ కేసు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు కావచ్చు, గత 20-30 సంవత్సరాల నుంచి ఓఎస్డీగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి గారిని, అనేక మందిని, రాజశేఖర్ రెడ్డిని, లేదు అనేక మందిని, అసలు ఎట్టి పరిస్థితుల్లో బెవరేజెస్ కార్పొరేషన్ కానీ లిక్కర్కి కానీ సంబంధం లేని వాళ్ళని ఆధారాలు లేకుండా కేవలం తీసుకొచ్చి ఇదిగో 3,000 30,000 వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. ఒకళ్ళు 3,000 అంటారు, ఒకళ్ళు 13,000 కోట్లు అంటారు, ఇంకొకళ్ళు 16,000 కోట్లు స్కామ్ జరిగింది. ఏదైనా చెప్పచ్చు కదా, అబద్ధం ఆడడానికి దానికి రుజువు ఎందుకు? ఎంతైనా చెప్పచ్చు. అలా చెప్తూ ఓ స్కామ్ జరిగింది, ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, ఒక సిట్ వేసాం, ఆ సిట్లో తెలుగుదేశం మరి కనీసం పచ్చ చొక్కా వేసుకోకర్లా, పోలీసులే తెలుగుదేశానికి పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి పేషి నుంచి ఇదిగో పలానోడిని అరెస్ట్ చేయి, పలానోడిని అరెస్ట్ చేయి, వాళ్ళని అరెస్ట్ చేయటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం. చివరికి కోర్టులో కూడా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయని అడిగితే ఇస్తాం, త్వరలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తారో తెలీదు. కేవలం ఏంటంటే ఎస్ అరెస్ట్ చేయాలి, ఈ కేసు నిలబడిద్దా, రేపు అసలు ఇది అసలు శిక్షలు పడతాయి, ఏమి లేవని వాళ్ళకి తెలుసు, కానీ మేము అరెస్ట్ చేస్తాం అంతే. దేశంలో అంతే కదా, అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఆ ముద్దాయిలు మళ్ళీ రేపు 5 ఏళ్లకో 10 ఏళ్లకో నిర్దోషులుగా తేల్తారు. కానీ ఏం చేయగలుగుతాం, లూపోల్ ఉంది దేశంలో, చట్టంలో. అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత మనుషుల్ని అరెస్ట్ చేయటం, ఇంకో కొంతమంది ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసేస్తాం, బిగ్ బాస్ వరకు వెళ్ళిపోతాం, తాడేపల్లి వరకు వెళ్తాం. గతంలో కూడా ఇదే జరిగింది. ఒకసారి
మన జ్ఞాపక శక్తిని ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి తీసుకురండి. 2010 సంవత్సరంలో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, మేము కూడా ఆ రోజు ఆ పార్టీలోనే ఉన్నాం, ఎంతో పదిలంగా ఉంది రాష్ట్రంలో. 40% ఓటు బ్యాంక్, 40-40%తో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ పెట్టుకుంటే చిలక్కి చెప్పినట్టు చెప్పారు కాసు కృష్ణారెడ్డి గారు, వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు ప్రజాస్వామ్యంలో అక్రమంగా కేసులు పెట్టద్దు అని. విన్నారా? ఎలా ఏం జరిగింది? 40% ఓటు చేరున్న కాంగ్రెస్ పార్టీ 2% వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టి 16 నెలలు ఏమన్నా తేలిందా? ఇప్పటివరకు 15 సంవత్సరాలైంది. అవే మళ్ళీ రిపీట్. మొన్న కూడా చెప్పా, సేమ్ అదే రిపీట్. అదే పత్రికల్లో అదే రకంగా తప్పుడు రాతలు, అబద్ధపు రాతలు, చెప్పిందే చెప్పటం, దాని మీద విశ్లేషణలు పెట్టడం, అరెస్టులు చేయటం, కేసులు పెట్టడం. తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో. రేపు అదే జరగబోతుంది తెలుగుదేశం పార్టీ. అవకాశం ఇచ్చింది ప్రజలు మంచి చేయడానికి, అది వదిలేసి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం అది తుంగలో దొక్కేసి ఈరోజు కేవలంగా అభూత కల్పన కల్పిస్తూ, అప్పుడేవో బ్రాండ్లు ఉన్నాయి అమ్మేశారు, మరి ఈరోజు అదే బ్రాండ్లు వస్తున్నాయి కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న బ్రాండ్లే ఈరోజు వచ్చినాయి. మహా అయితే ఇంకో 2-3 యాడ్ అయినాయి అంతే. పునః ఆ బ్రాండ్లు ఏమన్నా అమ్మకుండా ఉన్నారా? బ్రాండ్లు అనేది ఎవరైనా పెట్టచ్చు, మార్కెట్లో ఎవరైనా కొనుక్కోవచ్చు. మరి అవే వస్తున్నాయి, ఇంకా ధర ఎక్కువకు వస్తున్నాయి. ఆ రోజున వైన్ షాప్స్ అంతా ప్రభుత్వం నడిపింది. ఎక్కడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ దానికి సంబంధమే లేదు. రెంట్లు గవర్నమెంట్ కట్టింది, ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీతం గవర్నమెంట్ ఇచ్చింది.